మనిషి జీవితకాలం బతికినా కూడా ఏదో ఒక వెలుతుతోనే కన్ను మూస్తారు. దేశాన్ని పాలించే రాజైనా, కోటికి లేని బీదవాడైనా తాము ఎంచుకున్న రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చరిత్రలో తమకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంటారు. అలాంటి వారిలో వీరు కూడా ఉన్నారు. వారెవరో చూద్దామా? ప్రపంచంలో సుదీర్ఘకాలం జీవించి ఉన్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఫ్రెంచ్ మహిళ సిస్టర్ ఆండ్రే మంగళవారం కన్నుమూశారు. ఆమె వయసు 118 సంవత్సరాలు. ఆండ్రే అసలు పేరు లూసిలీ రాండన్. టౌన్లోని తన నర్సింగ్ హోంలో రాండన్ మంగళవారం నిద్రలోనే చనిపోయారని హోం అధికార ప్రతినిధి చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధానికి దశాబ్దం ముందు అంటే 1904 ఫిబ్రవరి 11న ఫ్రాన్స్లోని అలెస్ నగరంలో జన్మించిన ఆండ్రే క్రైస్తవ సన్యాసిగా మారి తన జీవితాన్ని జీసస్ సేవకు అంకితం చేశారు. ఆండ్రే ఇప్పటి వరకు మార్సెల్లీ సిటీలోని ఓ నర్సింగ్ హోంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవిస్తున్న మహిళగా రికార్డులోకి ఎక్కిన ఆండ్రే మంగళవారం మరణించడం బాధాకరమని నర్సింగ్ హోం ప్రతినిధి చెప్పారు. సిస్టర్ ఆండ్రే మృతి బాధాకరమే అయినా స్వర్గంలోని తన సోదరుణ్ణి కలుసుకోవాలన్న ఆండ్రే కోరిక నెరవేరింది అంటూ నర్సింగ్ హోం సంతాప ప్రకటన విడుదల చేసింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు, 8వ నిజాం ప్రిన్స్ మీర్ అలీ ఖాన్ ముకరం షా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకరం షా ఇస్తాంబుల్లో ఒక అత్త ఇంట్లో మృతి చెందడం బాధాకరం. మరోవైపు ఆయన మృతదేహం టర్కీ నుంచి హైదరాబాద్కు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ఆయన భౌతికాయాన్ని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి చామ్హుల్లా ప్యాలెస్కు తరలించారు. నిన్న ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి కేవలం నిజాం కుటుంబీకులు, బంధువులకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రజలకు అనుమతిని ఇచ్చారు. మధ్యాహ్నం ముకర్రం అంతిమయాత్ర ముగిసిపోయింది. చార్మినార్ పక్కన ఉన్న మక్కా మసీద్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. అక్కడున్న ఆయన పూర్వీకులైన నిజాం, అసఫ్ జాహీలుల సమాధుల పక్కనే ముకర్రం పార్థివ దేహాన్ని ఖననం చేశారు. శనివారం రాత్రి 89 ఏళ్ల ముకర్రం జా ఇస్తాంబుల్లో కన్నుమూశారు. ప్రపంచంలోనే అందగత్తెగా పేరు తెచ్చుకున్న నటి జీనా లొల్లో బ్రిగీడా ఇక లేరు. ఇటాలియన్ సిల్వర్ స్క్రీన్ పై తన నటన, అందంతో ఆమె ఓ వెలుగు వెలిగారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె జనవరి 17న
కన్నుమూశారు. హాలీవుడ్ ప్రముఖులు జీనా లోల్లో బ్రిగీడా మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈమె 60కి పైగా చిత్రాల్లో నటించారు. 1950లో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ గా ఆమె పేరును సంపాదించుకున్నారు. జీనా లోల్లో బ్రిగిడా 1927లో ఇటలీలోని సుబియాకో జన్మించారు. 20 ఏళ్ల వయసులోనే రోమ్ వెళ్ళింది. పలు మోడలింగ్ కాంటెస్ట్స్ లో ఆమె పాల్గొని తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే అనుకోకుండానే ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జీనా లోల్లే నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. ఫ్రాంక్ సినాట్రా, మార్సెల్లో మాస్ట్రోయాని, హంఫ్రీ బోగార్ట్ వంటి చిత్రాలతో కలిపి 60 సినిమాల్లో ఆమె అలరించారు. బ్రెడ్, లవ్ అండ్ డ్రీమ్స్ వంటి హాలీవుడ్ చిత్రాలు ఆమెకు చాలా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 1960లో ఆమె రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. అయితే రాజకీయాల్లో ఆమె పెద్దగా రాణించలేదు. చాలా మంది కలల రాకుమారిగా పేరు తెచ్చుకున్న జీనా లోల్లో బ్రిగిడా జీవితంలో చాలా మంది ప్రేమికులే ఉన్నారు. 20 ఏళ్ల కంటే ముందే స్లోవేనియన్ డాక్టర్ మిల్కో సోఫిస్క్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అయితే తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అలాగే 2006లో 79 సంవత్సరాల వయసులో బ్రిగిడా తనకంటే 34 సంవత్సరాలు చిన్నవాడైన తన స్పానిష్ బిజినెస్ పార్ట్నర్ జేవియర్ రిగావు రాఫోల్స్ ను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ వారు 1 సంవత్సరం తర్వాత విడిపోయారు. 2013లో స్పెయిన్లో జరిగిన సివిల్ వేడుకలో తనను ప్రాక్సీగా స్టాండ్ ఇన్ తో పెళ్లి చేసుకునేందుకు అనుమతించే పత్రాలపై సంతకాలు చేయించి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. 2019లో వీరి వివాహాన్ని కోర్టు రద్దు చేసింది. వ్యక్తిత్వంలో వజ్రం, మన జాతికి దొరికిన రత్నం. ఇది కాదా జీవితానికి సార్థకత అంటే? క్రైస్తవ సన్యాసిగా మారి తన జీవితాన్ని జీసస్ సేవకు అంకితం చేసిన సిస్టర్ ఆండ్రే అయినా ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నుడుగా ఉన్న ముక్రంజా ఇస్తాంబుల్లో ఒక అద్దె ఇంట్లో ఎవరూ లేని వాడిగా కన్నుమూసిన, నట నుండి రాజకీయాల్లోకి వచ్చిన జీనా లోల్లో బ్రిగీడా అయినా ఎవరికి వారే సాటి. ఇలాంటి వాళ్ళను ఎప్పటికీ మర్చిపోలేమన్నది కూడా వాస్తవం.